తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. బీజేపీ వాళ్ళది కథ వాళ్ళ ఏడు. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న అడుగుతున్నది. మీరు 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు తెలంగాణతో పాటు దేశంలో ఉన్న రైతులకు మీరు ఎన్ని వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశారు చెప్పగలుగుతారా? బండి సంజయ్ గారు అండ్ కిషన్ రెడ్డి గారు మీరు ఏం చేశారు అంటే, బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో 16 లక్షల కోట్లు మీరు ఆదాని, అంబానీ, విజయ్ మౌల్య, నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి వాళ్లకు 16 లక్షల కోట్లు వాళ్లకు మీరు మాఫీ చేశారు. వాళ్ళందరూ బయట దేశాలలో విలాసమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ 16 లక్షల కోట్ల ఈ అంబానీ, ఆదాని, లలిత్ మోడీ వీళ్ళకు మాఫీ చేశారు కదా, ఇంట్లో ఒక్క రైతు అన్నా ఉన్నాడా? దీనికి ముందు బండి సంజయ్ గారు సమాధానం చెప్పి మీరు చర్చకు సిద్ధంగా అండి. మీడియాలోనే సింపుల్ పాయింట్గా గతంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకే కిస్తీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశం మొత్తంలో రైతులకు 1 లక్ష రూపాయలు ఒకే కిస్తీలో ఒకటే రోజు ఒకే నిమిషంలో అందరికి 75,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర ఆ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇది నిజము కదా? కాంగ్రెస్ పార్టీ దగ్గర జవాబు ఉంది, పనితనం ఉంది. బీజేపీ దగ్గర పనితనం లేదు, ప్రశ్నలు ఉంటాయి. చాలా స్పష్టంగా ఏంది హరీష్ రావు గారు, మీరు 10 ఏళ్లలో 7 లక్షల అప్పు చేయడానికి, 7 లక్షల కోట్ల అప్పు చేయడానికి మీకు చరిత్ర ఉంది. కానీ రైతుల పొట్ట నింపి వాళ్ళ జీవితాలను బాగుపరిచే యొక్క తత్వం మీకు లేకపోవడం తెలంగాణ అది నిజంగా బ్యాడ్ లక్. అది మీ మీద పెట్టుకున్న ఆశలు, కోరికలు మీరు కూరి చేసిరు. రైతులను, తెలంగాణ ప్రాంత ప్రజలను, రైతులను మీరు మర్డర్ చేసేసారు 10 ఏళ్లలో. బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న అడుగుతున్నది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఈ 10 ఏళ్ల కాలంలో రైతులను నడ్డి విరిగేటట్టుగా వాళ్ళని మర్డర్ చేసేసారు. వాళ్ళ వ్యవసాయాన్ని కూలి చేసేసారు. నల్ల చట్టాలను తెచ్చి మీ మంత్రులు, మీ వాళ్ళ పిల్లలు రైతుల మీదకి బండ్లు తోలి వాళ్ళని చంపిరు. దేశంలో ఉన్న రైతుల యొక్క హత్య చేసిరు మీరు నల్ల చట్టాలతోటి. ఇది నిజం కదా? దీని మీద మాట్లాడతారా బీజేపీ, బండి సంజయ్ గారు? మీరు పాయింట్లో మాట్లాడండి, మీరు పాయింట్లో వచ్చి మాట్లాడండి. వందలాది మంది ఆ రోజు ఢిల్లీలో నెలలు ఢిల్లీ రాజధానిలో రైతులు చలియనక, ఎండనక, వాననక, మంచనక వాళ్ళు నిరసన తెలిపితే మీ మంత్రుల పిల్లలు వాళ్ళ బండ్లతోటి దాడి చేసి చంపితే కూడా అరెస్టు చేయకుండా నల్ల చట్టాలతో మర్డర్లు చేసిన చరిత్ర బీజేపీది కాదా? ఇది రైతులు కూడా గమనించాలంటారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.